గోరముద్ద పురుగులే పరమాన్నం గోరుముద్ద అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కీమ్ పెట్టిండు. స్కూల్లో చదివే పిల్లలకి మధ్యాహ్న భోజనం లాగా ఉంటుంది. అది దాంట్లో మంచి మెనూ పెట్టి మంచి పౌష్టికాహారం పెట్టేదట గతంలో. ఇప్పుడు అది గోరుముద్ద కాస్త గోరముద్ద అయింది. పురుగులు రకరకాల క్రిమికీటకాలు వచ్చే పరిస్థితి పురుగుల భోజనం పెడుతున్నట్టు పిల్లల గొంతు దిగిన మధ్యాహ్న భోజనం విశాఖ కలెక్టరేట్ ఎదుట తల్లిదండ్రులతో కలిసి విద్యార్థుల ధర్నా. రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం బంద్. వంట ఏజెన్సీల్లో 40,000 మందికి పైగా తొలగింపు. 45,000 ప్రభుత్వ పాఠశాలలో అధ్వానంగా భోజనం. సగం మంది పిల్లలు దూరం. అన్నం నాసిరకంగా ఉన్నా వెరీ గుడ్ అంటూ ఉపాధ్యాయులతో నమోదు. గత ప్రభుత్వంలో ప్రత్యేక శ్రద్ధతో గోరుముద్ద. పిల్లలు ఇష్టానికి అనుగుణంగా వంటల్లో మార్పులు. సగటున 93% మందికే చేరువైన జగనన్న గోరుముద్ద. తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని కొద్ది నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోకపోవడంతో విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట తల్లిదండ్రులతో కలిసి ధర్నాకు దిగారట. భోజనంలో వచ్చిన పురుగులను చూపిస్తున్న విద్యార్థి. ఇక పురుగులట. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉంది నాకు అంటాడు. లోకేష్ గారు నేను సంస్కరిస్తా విద్యా వ్యవస్థను అంటాడు. అరే వాళ్ళకి పెట్టే బుక్కెడు అన్నం పెట్టలేని పరిస్థితులు ఉంటే ఏం సంస్కరిస్తారు మీరు? పేద పిల్లలు చదువుకునే 45,000 పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళకి మధ్యాహ్నం ఒక బుక్కెడు బువ్వ పురుగులు లేకుండా కాస్త శుద్ధమైన అన్నాన్ని పెట్టలేని పరిస్థితుల్లో మీరుంటే ఏం సంస్కరిస్తారు, ఏం చేస్తారు? ఇక దీని గురించి ఆంధ్రజ్యోతి ఈనాళ్ళ పేపర్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు పేద పిల్లలు, రెక్కాడితే డొక్కాడిన పిల్లలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన పిల్లలు కాబట్టి మన పిల్లలు కాదు కదా, మన వర్గాలు కాదు కదా, వాళ్ళు పురుగులు తింటేంది, పాములు తింటేంది, తేళ్ళు తింటేంది అనే పద్ధతిలో వార్తే రాయరు. మరి అది ఏం జర్నలిజం, అది ఏం పత్రికో తెలియదు కానీ మొత్తానికి రాయరు. ఇది వాళ్ళు ఇలా చంద్రబాబు నాయుడు గారు నాకు 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, రాజకీయ అనుభవం ఉంది, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉండు. ఈ విజన్ ఉంది, అనుభవం ఉంది, విజన్ ఉంది, అనుభవం ఉంటే పిల్లోళ్ళు తినే కనీసం బుక్కెడు బువ్వ శుద్ధంగా పెట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు ఆ బువ్వ కోసం రోడ్డెక్కి కలెక్టరేట్కి వచ్చే పరిస్థితికి వస్తే మాకు అన్నం పెట్టే దాంట్లో పురుగులు ఉన్నాయి సార్ మమ్మల్ని పట్టించుకోండి అని కలెక్టర్ గారికి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే మీ విజను, మీ అనుభవం, మీ సంస్కరణలు ఎడిపోతున్నాయి అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి.